అంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను సార్, చాలా వరకు ఇందులో ఎత్తేసే కార్యక్రమం పెడితే చాలా మంది వెళ్ళిపోవాలి, అసలు వీళ్ళ అనర్హులు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు సార్. అందులో డిప్యూటీ సీఎం గారి పేరు కూడా బాగా వినిపిస్తుంది సార్. మరి దీన్ని ఎలా చూడాలి సార్? అది టైం వేస్ట్, దాని మీద చర్చించుకోవడం. టైం వేస్ట్ అంటారు ఏంటి సార్? జరిగే పనులు కావు అవి, జరగవు అవి కావు. ఇంకా ఈ 5 అలా అయితే ఉగాదికి ముఖ్యమంత్రి మార్పు అనేది నడుస్తున్నాయి మార్కెట్లో. అవును సార్, చంద్రబాబు నాయుడు గారిని కూడా తొలగించాలంటారు మీరు. అంటే నారా లోకేష్ గారు వస్తున్నారు ఆ పదవికి అని చెప్పేసి మరి వార్తలు ఉన్నాయి సార్. అప్పుడే మొన్న చూసుకున్నట్టయితే గత వారంలో వార్త ఏంటంటే పట్టాభిషేకం అనే చెప్పేసి వార్తలు వచ్చాయి కదా సార్. అందుకే అమిత్ షా ఇండిగో వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఎవరు అక్కడ? నరేంద్ర మోడీ గారు ఇండిగోని ప్రవేశపెట్టారు. అంటే దానికి దీనికి ఏమైనా లింక్ ఉందంటారా సార్? ఇప్పుడు మాట్లాడుతుంటే అట్లనే అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా ఉంటది. నీకు ఎప్పుడైనా సరే మాంత్రికుడు ప్రాణం చిలక ప్రాణం మాంత్రికుడి చేతిలో ఉందంటే చిలక కోతేశాలు వేస్తే ఏమవుతుంది? ఇలాంటివన్నీ బయటకు వస్తాయి అంటారు. అంతే. చాలా వాటికి చైన్ లింకప్ లాగా ఇవన్నీ జరుగుతున్నాయని. అందుకనే నీకు విషయం చెప్పనా, మహానుభావుడు రామారావు గారు ఒక కాంగ్రెస్ పార్టీ లెగసీ ఇది. ఏది? మేము శాసిస్తాం, మీరు పడి ఉండండి అన్న దగ్గర యునైటెడ్ ఫ్రంట్ అని మొత్తం ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటి మీద తీసుకొచ్చి గవర్నమెంట్ని దింపి చూపించగలిగాడు మొగాడంటే. ఇదే ఎన్డీఏ ప్రభుత్వంలో నేను శాసిస్తాను కన్వీనరు ఇవన్నీ చెప్పిన చంద్రబాబు గారు ఆయన అవసరార్థం ఆయన స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి, అంటే అధికారమే పరమావధి అన్నప్పుడు తెలంగాణలో కాంగ్రెస్తో కూడా ఈల్డ్ అవుతారు, దేశంలో ఉన్న బీజేపీ పార్టీ పక్క ఈల్డ్ అయ్యి ఎన్డీఏ కూటమి అంటారు. అంటే ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీలతో ఊడిగం చేయడం అనేది నేపథ్యాన్ని కొత్తగా తయారు చేశారు తెలుగుదేశానికి. కానీ ఒరిజినల్ నేపథ్యం తెలుగుదేశం అది కాదు, దేశ రాజకీయాలను శాసించే స్థాయి ఉన్న పార్టీ అది. అదే కదా వీపీ సింగ్ గవర్నమెంట్, యునైటెడ్ ఫ్రంట్. మర్చిపోయావా? వీపీ సింగ్ పోయిన తర్వాత చంద్రశేఖర్ వచ్చాడు, చంద్రశేఖర్ తర్వాత చరణ్ సింగ్ గారు చేశారు, అందరూ చేశారు కదా, గమనించావా? చంద్రశేఖర్ గారు చేశారు 11 రోజులు, గుజరాల్ గారు చేశారు. సో ఇవన్నీ ఒక ప్రాంత పార్టీల యొక్క సామర్థ్యంతో, అంటే ప్రాంత పరిరక్షణ. వీళ్ళ బాధ అంతా ఏంటంటే వీళ్ళకి స్థిరం లేనితనాన్ని ఇక్కడ కేసీఆర్ గారి మీద, అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఏడుస్తూ చూపిస్తారు. అలా తెలుసా? వీళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్న దాంతో బయట నుంచే సపోర్ట్ చేస్తాం, మాకు సంబంధం లేదు కావాలంటే, బికాస్ మీరు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి. ఒక గుడ్ రిలేషన్ కేంద్ర ప్రభుత్వంతో మెయింటైన్ చేస్తేనే కానీ 10 రూపాయలు రాష్ట్రాలకు రావు. ఆ ప్రాతిపదిక మీద ఇక్కడ కేసీఆర్ అవచ్చు, అక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఓ సూరుద్భావ వాతావరణంలో ఎన్డీఏకి ఇండైరెక్ట్ సపోర్ట్. అంటే నాకు ప్రత్యక్ష విరోధి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్, ఈల్డ్ అవడైనా నాకు ప్రత్యక్ష విరోధి అన్న కాన్సెప్ట్ కన్నా నా ప్రాంత పరిరక్షణ తెలంగాణ నేపథ్యం ఉన్న దాంతో ఈయన ప్రభుత్వం స్థాపించిన తర్వాత దేశంలో కాంగ్రెసే లేదు కదా. ప్రైమరీ మోటివ్లు ఇద్దరిది కాంగ్రెస్ హటావో దేశ బచావో అని బీజేపీ వాళ్ళు చెప్పడం కాదు, 2 ప్రాంతీయ పార్టీలు పనిచేసి చూపించే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే కనుమరుగు చేసి చూపించాడు. ఇప్పటికీ లేదు అక్కడ ఓట్ బ్యాంక్ అనేది. అక్కడ ఆ మొగాడు చేయగలిగాడు. నీ కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్న వాళ్ళు 3, ఒకడు శరద్ పవార్, ఒకడు మమతా బెనర్జీ, ఇంకోడేమో జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు 3 ప్రభుత్వాలు మార్చి చూపించారు కాంగ్రెస్ లేకుండా. మహారాష్ట్రలో ఇంకా గుడ్డిగుర్రం సవారి ఎక్కడైతే కొట్టుంటారు. ఇప్పుడు కంచూపు మేరలో జరగని పని. వెస్ట్ బెంగాల్ అయితే రబ్బర్ పెట్టి జరిపేశారు. సేమ్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇలా ఉంటాయి సామర్థ్యం కలిగిన నాయకుల యొక్క ధీరత్వాలు వీరత్వాలు. అలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పుకునే దగ్గర ఈ సత్యాలాంటి వాళ్ళని, సత్యాలాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని అందరినీ మీరు నాయకుల కింద ఎమర్జ్ చేసేస్తే వాళ్ళతో వచ్చి 11 కోట్లే. సో ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఇదంతా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోకుండా ఉన్నారా అంటారా అసలు? ఎవరు? ఇప్పుడు వీళ్ళే ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులు అసలు వీళ్ళకి అసలు ముందు ఎవరు నాయకుడు చెప్పు, నువ్వు ఏ నాయకుడు గురించి అడుగుతున్నావు చెప్పు. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న నాయకులే. తెలుగుదేశం లేడు, ఆయన బీజేపీలో ఉన్నాడు. అంటే నేను చెప్పేది ఇక్కడ మనకి ఆపోజిట్ లో ఉంది వీళ్ళు. సో మనం వీళ్ళతో ఇది చెయ్యాలి అని చెప్పేసి ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా సార్. ఆ క్యాలిక్యులేషన్స్ అసలు వీళ్ళు వేసుకున్నారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. వేసుకోబట్టే కదా భయం అన్నది వచ్చి మన ఒక్కరితో కాదని చెప్పే కదా అప్పుడు 3 కూటమి కట్టారు. సార్ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు కానీ ఇంకా మిగతా ఏం కనిపించవా సార్? అదే చెప్తున్నాను, నీకు భయం అన్నది ఉందనుకో, బీచ్ చివరికి కుక్క ఉంది భయం, ఇంట్లో దయ్యం ఉంది భయం, చీకటి అంటే భయం. ఈ 3 నువ్వు ఎలా నీళ్ళలోంచి నువ్వు బయటికి తీయగలవు? అది ఒరిజినాలిటీ. అది ఖచ్చితంగా నువ్వు వీధి చివరి దాటాలంటే మీ అమ్మగారినో మీ నాన్నగారినో చేయి పట్టుకుని నువ్వు బయటికి వెళ్ళాలి. ఇది ఇన్హెరెంట్ భయం అంటారు. ఒరిజినాలిటీ ఎప్పుడైతే పోతుందో ఏమవుతుంది? కుక్క కరిస్తే కర్ర పట్టుకెళ్ళి 2 తగల్ని అని మీ అమ్మగారు నీకు చిన్నప్పటి నుంచి పోటరేషన్ స్టార్ట్ చేశారు అనుకో, నీకు ధైర్యం వస్తుంది. ఒకసారి కర్ర పట్టుకుని వెళ్తావు, రోజు కర్ర అయితే 2 రాళ్ళు పట్టుకుని వెళ్దాం, వస్తే విసురుదో లేదంటే వెళ్ళిపోదాం. ఇది నీకులో ఒక కొత్త సిస్టమ్ డెవలప్, ఈకో సిస్టమ్ అంటారు, నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి.
ఒరిజినల్గా ఉన్న సిస్టమ్ డిస్ట్రాయ్ చేసినప్పుడు ఏమో నువ్వు చిన్నపిల్లవమ్మా నేను వస్తాను మేము రోజు చేయట్టుకుని వస్తుంది అనుకో. ఇది చంద్రబాబు గారి ఒరిజినాలిటీ. ఇది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి. అమ్మో కాంగ్రెస్ లేకపోతే అవ్వదు, లేదా బీజేపీ లేకపోతే అవ్వదు. కానీ అదే రామారావు గారికి అయితే ఎవరు అవసరం లేదు, ఎవర్రా మీరు పక్కెళ్ళి ఆడుకోండి అనుకునే ధీరత్వం. ఎగ్జాక్ట్లీ సార్. ఇదే జగన్మోహన్ రెడ్డికి నాతో పెట్టుకుంటే నా రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకుని మమతా బెనర్జీ అదే. ఎవరా ఈ చర్చగాళ్ళందరినీ ముసలోళ్ళు పెట్టిన నెత్తికి నాలో ఉన్న డైమెన్షన్స్కి నాలో ఉన్న డైనమిజన్స్కి వీళ్ళు ఎవర్రా అనుకుంది బయటికి వెళ్ళింది. సినిమా చూపించింది. ఈ రోజు వెళ్తుంది మొత్తం వెళ్ళడమేంటే కాంగ్రెస్ని అక్కడి నుంచి అటావో దేశ బచావో కార్యక్రమం నడిచే 2 రాష్ట్రాల్లో గమనించుకో. రైట్ సార్. అంటే ఇక్కడ కాంగ్రెస్ కి ఒక తెలంగాణలో అటు కర్ణాటకలో తప్ప ఇంకెక్కడ లేదంట. కాంగ్రెస్కి తెలంగాణలో కూడా దిక్కులేదు రేవంత్ రెడ్డి గారు లేకపోతే. వాళ్ళతో అయితే కాదు మళ్ళీ రాసుకో నేను చెప్తున్నా. ఇప్పుడు అదర్ దాన్ రేవంత్ రెడ్డి గారు కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో ఇటు కాదు. అందుకే సీఎం కూర్చి ఆయనకి వరించిందంటారా? ఆయనకు భరించడం ఆయనకి ఎబిలిటీ ఉంది కాబట్టి వచ్చింది. ఇంక మిగిలిన వాళ్ళు ఎంత కాంగ్రెస్ని ఇన్నాళ్ళు 2 ఏళ్ళు భరించడం ఎక్కడికక్కడ కాల్మని లేస్తూనే ఉంటారు. ఏమని చూద్దాం వాళ్ళు కాల్మని లేస్తారేమో అని దానికి నాకు ఫుట్బాల్ కూడా వచ్చి తన్ని చూపిస్తాను ఆయన. తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన వాళ్ళ సామర్థ్యం ఎలా ఉంటుందంటే ఒక కేసీఆర్ అండ్ ఒక రేవంత్ రెడ్డి. థింక్ బిగ్, ఎయిమ్ ఫర్ బిగ్. వీళ్ళిద్దరు గట్టి నాయకులు అని చెప్పుకోవచ్చు అయితే. ఎనీ టైమ్ ఎనీవేర్. ఎప్పుడు నిద్ర లేపినా నేను చెప్తాను వాళ్ళిద్దరు ధీరులని. వీళ్ళని చూసి మనం మరి ఇప్పుడున్న నెక్స్ట్ తరం మరి అవ్వచ్చు అంటారా సార్? వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఇన్హెరెంట్గా ఒరిజినల్గా ఉండాలి ఎవరికైనా. అది రేవంత్ రెడ్డికి ఎలాగైనా పైకి ఎదగాలి, నేను నా ఎబిలిటీ ప్రూవ్ చేసుకోవాలని ఉంది, చేయగలిగాడు. ఇదే కేసీఆర్ గారికి ఎస్ అన్నీ నేనే చేసే తెలుగుదేశానికి, కానీ నేనే అక్కర్లేదంటే నా ఎబిలిటీ ఇది అని ప్రూవ్ చేసుకునే సామర్థ్యం ఆయన దగ్గర ఉంది. రాష్ట్రం తీసుకొచ్చానంటారు. రాష్ట్రం తెచ్చాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి చూపించాడు 2 దఫాలు. అక్కడ మళ్ళీ ఇదే కాంగ్రెస్ హటావో దేశ బచావోలాగా తెలుగుదేశం హటావో అని లేపి చూపించగలిగాడు. ఇలా ఉంటుంది వాళ్ళతో పెట్టుకుంటే మడత కాజ. రైట్ సార్. నీకు ఇంకోటి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నంతకాలం కేసీఆర్ గారికి ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వలే. లాజిక్ విని ఇక్కడ అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి సామర్థ్యం అన్న దగ్గర ఏముందిలే అనుకున్న తెలుగుదేశానికి ఎలా మడతడిపోయింది, కాంగ్రెస్కి మడతడిపోయినట్టే మడతడిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ ఐడియాలజీలో ఎవరితో పెట్టుకోవాలో తెలియకుండా అడ్డమైన వాళ్ళతో పెట్టుకున్నట్టుగా నిజమైన ధీరులతో పెట్టుకుంటే ఆ మడతకాజు ఎలా ఉంటుందో రుచి చూపించారు. ఒకటి కేసీఆర్, ఒకటి రేవంత్ రెడ్డి, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి. ఈ ముగ్గురు తెలుగు రాష్ట్రంలో సువర్ణాధ్యాయాలతో లెక్కించుకోదగ్గ చరిత్ర కలిగిన వాళ్ళు. రాసుకోండి ఎవడైనా సరే.